ఒక మంచి అంశాన్ని ఈరోజు మనం నేర్చుకుందాము. దేవుడు బైబిల్లో స్త్రీలను గురించి అలాగే పురుషులను గురించి ఎన్నో ఉన్నతమైన సంగతులు రాయించి పెట్టాడు. అందులో ముఖ్యంగా స్త్రీలకు దేవుడు అప్పగించిన బాధ్యత, స్త్రీలకు దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం అనుకోవచ్చు. ఒక మాట బైబిల్లో దేవుడు రాయించాడు. త్వరగా నేను మాట చూపించి కొన్ని విషయాలు త్వరగా మీతో పంచుకుని మన మధ్యలో సుదూర ప్రాంతం నుంచి మరి ఖమ్మం ప్రాంతంలో దేవుని సేవను జరిగిస్తున్న దైవజనులు మన మధ్యలో ఉన్నారు కనుక ఎక్కువ సమయాన్ని వారికి అప్పగించే ప్రయత్నం చేద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలో దేవుడు పలుకుతున్న స్త్రీల గురించి దేవుడు పలికిన ఒక మంచి మాట ఈ సందర్భంలో మనం నేర్చుకుందాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నారు. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు అన్నట్టు చూడండి. యవ్వన స్త్రీలు వివాహాలు చేసుకోవాలి. తర్వాత వివాహం తరువాత వాళ్ళకి అప్పగించబడుతున్న బాధ్యత గృహ పరిపాలన బాధ్యత అన్నట్టు చూడండి. అనగా ఎవరికి భార్యగా చేర్చబడిందో, ఏ కుటుంబానికి కోడలుగా చేర్చబడిందో ఆ కుటుంబ బాధ్యతలు దేవుడు స్త్రీకి అప్పగిస్తున్నట్టుగా అక్కడ మనం చూస్తున్నాం. యవ్వన స్త్రీలు వివాహం చేసుకున్న తర్వాత ఏం జరిగించాలి అంట? గృహ పరిపాలన జరిగించాలి అన్నాడు. అంటే ఈరోజు పురుషుడికి కుటుంబం పట్ల ఎంతటి బాధ్యతను దేవుడు పెట్టాడో అంతే బాధ్యతను స్త్రీలకు అప్పగించినట్టుగా వాక్యం ద్వారా దేవుడు మనకి సెలవిచ్చాడు. ఎందుకు స్త్రీలను కుటుంబాన్ని పరిపాలించమని చెప్పాడు అని మనం ఆలోచిస్తే, ఎప్పుడైతే కుటుంబం బాగుంటుందో, కుటుంబం బాగున్న నాడండి వారి ఆత్మీయ జీవితం కూడా బాగుంటుంది. కుటుంబంలో ఎప్పుడైతే దేవుడి వాక్యానికి స్థానం ఉంటుందో, కుటుంబంలో ఎప్పుడైతే దేవుడి నిర్ణయాలకు భార్య భర్త దేవుడికి లోబడుతూ, దేవుడి వాక్యానికి లోబడుతూ దైవ నిర్ణయాలు ఎప్పుడైతే తీసుకుంటున్నారో ఆ కుటుంబం అనేది దేవుడిలో నిలబడుతుంది. ఎప్పుడైతే ఒక కుటుంబం దేవుడిలో నిలబడిందో ఆ కుటుంబాన్ని బట్టి అనేక కుటుంబాలు దేవుడిలో నిలబడతాయి. ఉదాహరణకి బైబిల్లో మనం చూస్తున్నప్పుడు అకుల ప్రిస్కిల్ల కుటుంబాన్ని మనం చూస్తాం. కొరింథీ పట్టణంలో కానీ, రోమ పట్టణంలో కానీ, ఎఫెసులో కానీ నిజంగా వాళ్ళు జరిగించిన సేవ, ఒక కుటుంబం నిలబడి సేవను నిలబెట్టిన విధానం మనం చూస్తున్నప్పుడు ఆశ్చర్యం. ఎలాగండి అకుల ప్రిస్కిల్ల దేవుడి కొరకు అంతలా నిలబడ్డారు అన్నప్పుడు వారి కుటుంబంలో భార్య భర్తల మధ్యలో దేవుడు ఉండటం, దేవుడి వాక్యానికి చోటు ఉండటం, దేవుడి మాటలకు చోటు ఉండటం వలన తర్వాత కుటుంబం ఎప్పుడైతే బాగుందో అప్పుడు ఆటోమేటిక్గా ఆ కుటుంబం ద్వారా దేవుడు పని జరిగింది, దేవుడి సేవ జరిగింది. అనేక మందికి వాక్యం అందించారు. అనేక సంఘాలు కట్టడానికి, సేవకులను పెంచి పోషించడానికి సహకారులుగా వారు నిలబడిపోయారు. దేవుని పిల్లలరా, ఈరోజు నాకున్న ఈ కొద్ది సమయంలో నిజంగా ఈరోజు కుటుంబాలన్నీ కూడా దేవుడు కోరుకున్నట్టుగా స్త్రీలు గృహ పరిపాలన జరిగించి ఆ కుటుంబాలను కట్టుకునేంత ఉన్నతంగా ఆలోచిస్తున్నారా అంటే లేదండి. కుటుంబ బాధ్యత, కుటుంబాన్ని కట్టండి అని, లేదంటే కుటుంబాన్ని పరిపాలించండి, కుటుంబాన్ని నిలబెట్టండి అన్న బాధ్యత స్త్రీలకు అప్పగించినప్పుడు ఎంతమంది స్త్రీలు ఈరోజు కుటుంబాన్ని నిలబెట్టుకునే పనిలో ఉన్నారు? కుటుంబాన్ని, భర్తను నిలబెట్టుకున్న తర్వాత మనమిద్దరము కలిసి దేవుడి సంఘాన్ని నిలబెట్టాలి, సేవను నిలబెట్టాలి, పనిని జరిగించాలి అని ఏమండి ఎంతమంది స్త్రీలకు నిజంగా ఆ వాక్యం అర్థమైంది? ఆ వాక్యాన్ని పాటించమన్నప్పుడు అండి చాలామంది చాలా రీజన్స్ చెప్తారు.
నా భర్త మంచివాడు కాదండి, నా భర్త నా మాట వినడండి, లేదా నా భర్త నన్ను ప్రేమించడండి, నేను ఏది చెప్పినా కాదంటాడండి, ఇంకెలాగండి అంటారు. అందుకని నేను ఈరోజు నాకున్న తక్కువ టైంలో ఒక స్త్రీని మీకు చూపిస్తాను. ఇప్పుడు భర్త చేత ద్వేషింపబడుతూ కూడా కుటుంబాన్ని కట్టుకున్న స్త్రీ, భర్త ప్రేమకు నోచుకోకపోయినా అందరి చేత ద్వేషించబడుతూ, అందరి చేత దూషించబడుతూ, చెయ్యని తప్పుకు బలైపోయి కూడా కుటుంబాన్ని నిలబెట్టుకున్న ఒక స్త్రీ ఉంది బైబిల్లో. ఆవిడే లేయా. చాలాసార్లు మన స్త్రీల సమాజం మీటింగ్లో చెప్పాను, ఒకసారి క్లాసుల్లో చెప్పానండి. ఈరోజు మరలా నాకున్న కొద్ది టైంలో ఆవిడని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. దేవుడు ఎవరిని ప్రేమించే, యాకోబు గారు విషయానికి మీరు తీసుకునేసరికి అండి, యాకోబుని దేవుడు గొప్పగా దీవించినట్టుగా, గొప్పగా కాపాడుకున్నట్టుగా, గొప్పగా వాడుకున్నట్టుగా మనం చూస్తాం. కానీ యాకోబు అంత గొప్పవాడు అవ్వడానికి వెనకాలంలో ఒక కారణం ఉంది. ఆవిడే లేయా. లేయా కుటుంబం పట్ల తీసుకున్న జాగ్రత్తలు, లేయా భర్తకిచ్చిన ప్రాధాన్యత, లేయా కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి పడ్డ కష్టాలే యాకోబు జీవితం దేవుడిలో సజావుగా సాగడానికి కారణమైందన్న సంగతి ఈరోజు మీరు జాగ్రత్తగా వినాలి. నిజానికండి అసలు యాకోబు లేయాను ప్రేమించలేదు. ఎవరిని ప్రేమించాడు? రాహేలును ప్రేమించాడు. ఎందుకు లేయాని ప్రేమించలేదు, ఎందుకు రాహేలును ప్రేమించాడు అంటే, యాకోబు చేసిన ఒక తప్పు ఉందండి. ఆ తప్పే యాకోబు సౌందర్యాన్ని చూశాడు, అందాన్ని చూశాడు, మోసపోయాడు. లేయా జబ్బు కళ్ళు కలిగిన స్త్రీ. రాహేలు చూడడానికి ఎలా ఉందంటే రూపవతి, సుందరి. వెంటనే ఇద్దరు ఆడపిల్లలను ఒకసారి చూసినా సరే ఈయన ప్రేమ ఎవరి మీదకి టర్న్ అయింది చెప్పండి? రాహేలు మీదకి. అందుకే అప్పుడప్పుడు చూడండి, పెళ్లి చూపుల్లో ఒక ఇంట్లో అక్క చెల్లెలు ఉన్నారనుకోండి, అక్కగారికి పెళ్లి చూపులు జరుగుతుంటే చెల్లిని ఏం చేస్తారు చెప్పండి? ఆవిడని అసలు ఆ రోజు అసలు ఆ ఇంట్లోనే ఉన్నవారు వేరే ఊరికి పంపించేస్తారు. ఎందుకు? పొరపాటున పెళ్లి కొడుకు కన్ను ఇటు టర్న్ అయింది అనుకోండి, అక్కొద్దు నాకు ఎవరు కావాలంటాడు? నిజంగా యాకోబు ఆ మామగారు, ఆయన లాబాను గారు ఈ జాగ్రత్త తీసుకోలేదో ఏమనిపిస్తుందండి. ఇద్దరిని చూడగానే లేయాకేమో జబ్బు కళ్ళు, రాహేల్ ఎలా ఉంది? రూపవతి, సుందరి. అంతే, ఈవిడే నా ప్రియురాలని ఫిక్స్ అయిపోయాడు. ఫిక్స్ అయిపోతే మామ అన్నాడు, ఊరకనే చెయ్యం మేము, నువ్వెవరో నాకు తెలీదు కనుక నువ్వు నా దగ్గర ఏం చేయాలి? 7 సంవత్సరాలు పని చేస్తే, కొలువు చేస్తే అప్పుడు నా కుమార్తెని నేను నీకు ఇస్తాను. ఇచ్చాడా? ముసుగేసి మోసం చేసి ఎవరిని ఇచ్చేశాడు? జబ్బు కళ్ళు కలిగిన లేయాని ఇచ్చేశాడు. ఏమంటే ఇక్కడ ఒకసారి మీరు ఆలోచించాలి. సంబంధం లేని పెళ్లిలోనికి వెళ్ళిపోయిందండి. ఎవరు? లేయా. ఎవరి మాట విని? తండ్రి మాట విని. ప్రేమించింది ఎవరిని అక్కడైనా? రాహేల్ని. ఈవిడని ఇచ్చి పెళ్లి చేస్తే ప్రేమించని అమ్మాయి భారీగా వస్తే ఏ భర్త అయినా చూస్తాడండి? చూస్తాడా? చూడలేదండి. ద్వేషించాడు, దూషించాడు, దూరం పెట్టేశాడండి. అసలు లేయని అసలు భార్యగా కూడా చూసేవాడు కదండి యాకోబు. ఏమన్నా అవన్నీ వచ్చిన వాళ్ళు ఇవ్వాలి, కానీ మనది ఫస్ట్ మెసేజ్ కదా, అన్నగారికి సమయం ఇచ్చేయాలని మీకు విషయం అంతా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఇవన్నీ ఎక్కడున్నాయి అంటే మీరు చదువుకోండి. ఆదికాండం 29వ అధ్యాయము 16 వచనం, 17 వచనం, 18 వచనం అండి. లేయాని చూడటం, ఏమండి రాహేలు అందంగా ఉండటం వల్ల ప్రేమించటం, ఇదంతా ఇక్కడ ఉంటుంది. ఆదికాండం 29వ అధ్యాయం 16, 17, 18. తర్వాత రాహేలును బాగా ప్రేమించాడు, 20 వచనం మీరు రాసుకోండి. ఆ తర్వాత 32, 30, 31, 32, 33, 34, 35 ఈ వచనాల్లో ఏముంటుంది అంటే, ఎప్పటికీ భర్త ప్రేమ దక్కటం లేదండి. చెయ్యని తప్పుకు బలైపోయినట్టుగా మనం రాహేలును చూడొచ్చు. ఎందుకంటే నాన్నగారు వెళ్ళి వివాహం చేసుకోమన్నాడు, చేసేసుకుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, లేయాను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా సర్లే నాకేదో మరి మోసం జరిగిపోయింది, ఇవి నాకు ఒక భార్యగా వచ్చేసింది కదా, ఇక నాకు చాలా అన్నాడా యాకోబు? లేదు, నాకు ఖచ్చితంగా ఎవరు కావాలి? రాహేలు కావాలంటున్నాడు. ఏమంటే వివాహం అయిన భార్య పక్కనుండగా మరొకరిని వివాహం చేసుకోవడానికి భర్త ఇంకొక 7 సంవత్సరాలు పనిచేస్తున్నాడంటే భార్య హృదయం ఎలాగుంటుంది మీరు చెప్పండి? ఆవిడ ఉండాల్సిన స్థానంలో ఆ స్థానం ఆవిడికి ఇవ్వకపోగా మరొకరి స్త్రీని వివాహం చేసుకోవడానికి, చెల్లెల్ని వివాహం చేసుకోవడానికి మరొక 7 సంవత్సరాలు ఏమంటే అక్కడ పని చేస్తున్నాడు అంటే నిజంగా
తల్లి ఎలా తట్టుకుంది లేయా? అలాగనండి భర్త మీద ఏనాడు తిరగబడ్డం కానీ, కోపపడడం కానీ, ఆయన ఏదైనా దూషించటం కానీ, దూరం పెట్టడం కానీ, అసలు ఇలాంటి లక్షణాలు ఏవి కూడానండి లేయలో కనపడవండి. మీ ఆసక్తి కలిగిన వాళ్ళు రికార్డింగ్స్ ఉన్నాయండి లేయ కోసమే సుమారు 4-5 వారాలు చెప్పానండి. స్త్రీల సమాజం వాళ్ళ దగ్గర రికార్డింగ్స్ ఉంటాయి, వినండి. నిజంగా ఒక కుటుంబాన్ని నిలబెట్టుకోవాలంటే ప్రతి స్త్రీ కళ్ళ ముందు పెట్టుకోవాల్సింది ఈరోజు లేయనండి. భర్త దూషిస్తున్నాడు, తండ్రి వివాహం చేసి విడిచిపెట్టాడు, చెల్లి పోరు తట్టుకోలేకపోతుందండి. చెల్లి ఏమండి మాట్లాడితే అక్క మీద గొడవలు. ఇన్ని కష్టాల మధ్యలో, ఇన్ని కన్నీళ్ళ మధ్యలో ఆవిడ ఒకటే కోరుకుంటుందండి లేయ. ఏం కోరుకుంటుందో ఒక్క వచనం చూపిస్తాను. 33వ వచనం చూడండి ఒకసారి, ఆదికాండము ఏమండి 29 33వ వచనం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని, చూసారా, నేను ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు కనుక ఇతనిని కూడా నాకు దయచేయననుకుని అతనికి సిమ్యోను అని పేరు పెట్టాను. ఏమైపోతుందంటే ఇక్కడ ద్వేషింపబడితినన్న సంగతి యెహోవా విన్నాడు. నేను ద్వేషించబడుతున్నాను. నా భర్త చేత ద్వేషం, నా చెల్లెల చేత ద్వేషం. నా జీవితం ఏంటి? చెయ్యని తప్పుకు బలై ఏమంటే భర్త నన్ను ప్రేమించకపోగా, భర్త నన్ను పట్టించుకోకపోగా నాకెందుకు ఈ కుటుంబం, నేను వెళ్ళిపోతాను, నా త్రోవ నేను చూసుకుంటాను, లేదంటే తండ్రితో గొడవలు పెడతాను వెళ్ళి, లేదంటే భర్త మీద గొడవలు పెడతాను. ఏమి లేవండి ఆవిడ జీవితంలో. పరిశుద్ధ స్త్రీలు అన్నాడు, అందుకే వెళ్ళినాయి, ఊరకనే అనలేదండి దేవుడు. కుటుంబాన్ని కట్టుకోవడానికి ఆవిడ పడుతున్న కష్టాలు, బిడ్డల్ని కంటుంది, బిడ్డని పట్టుకెళ్ళి భర్త దగ్గర పెడుతుంది. ఎప్పటికైనా నన్ను ప్రేమించయ్యా అని భర్తని ప్రాధేయపడుతుందండి. నీ ప్రేమ దక్కితే చాలు, నాకు నీ ప్రేమ దక్కితే చాలు, ఇంక నేను ఏమి కోరుకోవట్లేదు. యాకోబు గారు భర్త దగ్గర భార్య పెట్టుకుంటున్న వినపం ఏంటో తెలుసండి లేయా, నీ ప్రేమ దక్కితే చాలయ్యా, నాకు ఏమి వద్దంటుంది. నిజంగా ఈ గుణాన్ని చూసి ఆశ్చర్యపోయాడండి తండ్రి లేయాను చూసి. ఆత్మీయ సౌందర్యం కలిగినది లేయా, బాహ్య సౌందర్యం కలిగినది రాహేలు. మీకు 30వ అధ్యాయానికి వెళ్ళేసరికి పెద్ద గొడవ. రాహేలు, ఏంటి మా అక్కకి పిల్లల్ని కంటున్నావు, నాకు పిల్లల్ని కంటలేదు ఏంటి అంటది. మీకు తెలుసు కదా ఇది గొడవండి. రాహేలు కోప్పడిపోయాడు యాకోబు. ఎవడు ప్రేమించిన ప్రేమికుల మధ్య గొడవలు అక్కడ. రాహేలు ఏమైనా గొడవ పెట్టినట్టు, లేయా ఏమైనా గొడవ పెట్టినట్టుగా ఉందా? ఒక్క వచ్చిన చూపించండి. ఏముండదండి. మంచి భార్య అండి, లోబడే భార్య, ప్రేమించే భార్య, కుటుంబాన్ని కట్టుకోవటం ఎలాగో దేవుడి మీద ఆధారపడి ఏమండి నిజంగా దేవుడి పైన ఆనుకున్న బిడ్డండి లేయా. నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఆవిడ జీవితం చక్కగా చదవండి టైం ఉన్నప్పుడల్లా. స్త్రీలందరూ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా దేవుడి పైన ఆనుకోవటం, నా భర్తని మార్చు అని ప్రాధేయపడటం, చివరికి భర్తను ప్రేమను కొట్టేసిందంటే, చివరికి వెళ్ళేసరికి భర్త ప్రేమను ఎక్కువగా పొందుకున్నది ఎవరు అంటే లేయనండి. లేయాన్ని పాతి పెట్టిన చోటే నన్ను పాతి పెట్టండి అని చెప్పి చచ్చిపోతాడు యాకోబు. రాహేల్ని మధ్యలో ఎక్కడో మార్గం మధ్యలో పాతి పెట్టేశారని విడిచేశాడు. దేవుని పిల్లలరా, ఇవన్నీ మీకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, అందరి చేత ద్వేషించబడుతూ దేవుని చేత ప్రేమించబడుతూ, ఇదిగో దేవుడు ఇందాక మీకు జ్ఞాపకం చేశాడు చూశారు తిమోతి పత్రికలో. మీరేం చేయాలంట? యవ్వన స్త్రీలు వివాహము చేసుకుని మీరేం చేయాలి? గృహ పరిపాలన, కుటుంబాన్ని కట్టుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని వేదనలు వచ్చినా దేవుడి పైన ఆనుకోండి. దేవుడు చెయ్యింది ఏముంటుంది? దేవుడికి అసాధ్యమైంది ఏముంది? మీ కుటుంబాన్ని కట్టుకునే బాధ్యత, భాగ్యం దేవుడు మీకు ఇచ్చాడండి. కట్టుకోవచ్చు. లేయ కట్టుకుంది. సుమారు 6 మంది పిల్లల్ని కన్నా పట్టించుకోవట్లేదండి. 6 పిల్లల్ని కన్నది. అయినా అప్పటికి దేవుడి ప్రేమ, ఏమండి భర్త ప్రేమ దక్కని స్త్రీగా లేయ జీవితం మనకు కనబడుతుందండి. దేవుని పిల్లలరా, గోజాడిందండి, భర్తను గోజాడింది. మీ ప్రేమ దక్కితే చాలండి, నాకేం వద్దండి. అసలు ఎక్కడున్నారండి అలాంటి స్త్రీలు? ఎక్కడున్నారు ఈరోజు? భర్త ప్రేమ కోసం అంతలా పాకులాడేవారు ఎవరున్నారు? ఎందుకు పాకులాడుతుందో తెలుసండి లేయా. దేవుడు తెలుసు. భర్తకు లోబడమన్నాడు, భర్తను ప్రేమించమన్నాడు, భర్తకు విధేయులై బ్రతకమన్నాడు. అలా బ్రతికిన నాడు నా కుటుంబం నిలబడుతుంది, ప్రేమ నాకు దక్కుతుంది. యాకోబు కన్న పిల్లల్లో సింహభాగం అండి. సుమారు 8 మంది పిల్లల్ని లేయనే కన్నది. దీనా ఒక కుమార్తె, ఆవిడని కన్నది కూడా లేయే. ఏమండి ఎంతగానో ప్రేమించిన రాహేలు కన్న పిల్లలు ఎంతమందో తెలుసండి? 2.
ఆవిడ దాసికి పుట్టిన వాళ్ళు 2, మొత్తం ఆవిడ కౌంట్లో పడ్డది ఎంతమంది తెలుసా? 4. దేవుని పిల్లలారా, లేయా జీవితం ఆదర్శం అండి. అందరి చేత అది వేషించబడుతుంది. కానీ కేవలం కుటుంబాన్ని కట్టుకోవడానికండి ఆవిడ పడుతున్న కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు మనం చూసినప్పుడు అండి నిజంగా సంబంధం లేని బాధను అనుభవిస్తూ కూడా కుటుంబాన్ని కట్టుకోవాలనుకుంటుంది. తండ్రి తలొగ్గమన్నాడు, వివాహం చేసుకోమన్నాడు, చేసుకున్న తర్వాత భర్త ప్రేమించట్లేదు, దూషిస్తున్నాడు. ఇంటికి వచ్చేసి తగువ పెట్టి నాకెందుకు చేసావు ఈ పెళ్ళి అని తండ్రితో తగులాడినట్టుగా, తండ్రితో గొడవలాడినట్టుగా కూడానండి ఎక్కడ లేయా జీవితం మనకు కనబడదండి. ప్రతి చోట చిన్న చూపే చూస్తున్నాడు యాకోబు లేయని. అయినా సరేనండి భరించింది. కేవలం భర్త ప్రేమ దక్కితే చాలు అనుకుని బ్రతికిందండి. భర్త ప్రేమ, భర్త ప్రేమ, భర్త ప్రేమ ఇదే కోరుకుంటుంది. దేవుడు ఎలాగో నా వెనుకున్నాడు. నేను ఆయన భర్తను ప్రేమించమన్నాడు, భర్తను లోబడమన్నాడు కనుక ఆ మాటకి నేను లోబడుతున్నాను కనుక దేవుడు ఎలాగో నా వెనుకున్నాడు కనుక నన్ను ప్రేమించి బిడ్డలను ఇస్తున్నాడు. ఎప్పుడు దేవుడికి స్తుతులు అని చెబుతూ ఉంటుంది అన్ని కష్టాలలో కూడా. ఎవరు ప్రేమించకపోయినా, అందరూ దూరం పెట్టేసినా బిడ్డలను ఇస్తున్న దేవుడు మాత్రం స్తుతించటం మానదండి. ఒక వచనం మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు చెప్తున్న మాట 34 వచనం ఒకసారి చూడండి. 34 వచనం. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కని తుదకు ఈసారి నా పెనిమిటి నన్ను హత్తుకొని ఉండును. ఈ వాక్యంలో మీకు ఏమర్థమవుతుంది? నా భర్త నన్ను హత్తుకుంటే చాలు ఈ బిడ్డను బట్టి, నా భర్త నన్ను ప్రేమిస్తే చాలు ఈ బిడ్డను బట్టి. ప్రతిసారి బిడ్డ పుడతన్న ప్రతిసారి లేయ కోరిక అదేనండి. భర్త హత్తుకుంటే చాలు, భర్త ప్రేమిస్తే చాలు. ఏంటండి కుటుంబాల పట్ల వాళ్ళకున్న మక్కువ, కుటుంబాల పట్ల వాళ్ళకున్న ఇష్టం, కుటుంబాన్ని కట్టుకోవడానికి వాళ్ళకున్న కమిట్మెంట్. ఎందుకో తెలుసండి, వాళ్ళకు సత్యం తెలుసండి, మనకు అది తెలీదు. ఏం తెలుసా వాళ్ళకి సత్యం. యేసుప్రభు చెప్పాడు ఇది మనందరికీ. ఏంటది? దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు. వివాహం జరిగింది అంటే ఎవరు జతపరిచారు? దేవుడు జతపరిచాడు. దేవుడు జతపరిచిన తర్వాత కష్టమైన, నష్టమైన, కన్నీళ్ళైనా, వేదనలైనా, భర్తది తప్పున్నా, భార్యది తప్పున్నా ఇద్దరు సర్దుకుని ఆ కుటుంబాన్ని ఏం చేయాలి? నిలబెట్టుకోవాలి. భర్త ప్రేమించకపోయినా నేను ప్రేమిస్తాను, పోయిందేముంది? భర్త పట్టించుకోకపోయినా నేను పట్టించుకుంటాను. నాలో ఉన్న మంచితనాన్ని చూసైనా నా భర్త మారడా? నిజంగా లేయ చేస్తున్న త్యాగం అండి. ఈసారి చూడండి, ఈసారి భర్త నన్ను హత్తుకుంటాడని అనుకుని చూడండి తర్వాత మాట చూడండి ఏమన్నదో. అతనికి 3 కుమారులను కంటిననుకొనెను, అందుచేత అతనికి లేవి అని పేరు పెట్టెను. ఆమె మరలా గర్భవతి అయి కుమారుని కానీ ఈసారి యెహోవాను స్తుతించదని అనుకొని యోధా అని పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు గర్భము కానుపు ఉడికిపోయి 4 పిల్లల్ని కన్నదండి అప్పటికి. లేవి, యోధా. ఇదేమండి ఏ గోత్రంలో నుంచి అయితే యేసుక్రీస్తుల వారు వచ్చాడో ఆ యోధా గోత్రానికి మూల పురుషుడిని కన్నది ఎవరు ఇప్పుడు? లేయా. భర్త పట్టించుకోకపోయినా దేవుడిస్తున్న ఆధిక్యత మీరు చూడండి లేయాకి. యోధా వంశం అనేసరికి ఎంత పేరండి, యోధా గోత్రపు సింహం యేసుక్రీస్తుల వారి పేరు. ఆ మూల పురుషుడిని కన్నది ఈ తల్లే లేయా. లేవీలు యాజకులు వచ్చారు, దేవుడి తరపున పనిచేసే యాజకులు వచ్చిన లేవీ గోత్రాన్ని కన్నది ఈ తల్లే. అంటే ఒక పక్క భర్త ప్రేమించకపోతున్నా దేవుడి మీద ఆధారపడినందుకు దేవుడు చూపుతున్న కృప, దేవుడు చూపుతున్న తోడు ఎంత బాగుందో చూడండి లేయ జీవితం పట్ల. దేవుని పిల్లలారా, మనుషులను మార్చటం వాక్యాన్ని పాటిస్తే చాలా ఈజీ అండి. మార్చేసింది దేవుడు చివరికి. నువ్వు ఉంటే చాలు అన్న స్థితికి తీసుకొచ్చింది భర్తను. ఇంకా మీరు ఇలా చదువుకుంటూ వెళ్ళిపోతేనండి లేయ చూపుతున్న ప్రేమ కానీ, లేయ చూపుతున్న అనురాగం కానీ, లేయ చూపుతున్న ఆ కుటుంబం పట్ల బాధ్యతలు కానీ నిజంగా ఆశ్చర్యపోతూ ఉండే. ఒకసారి ఒక సందర్భంలో ఈ కుటుంబం అంతా కూడా యాకోబును దేవుడు వెళ్ళిపోమన్నాడు మామ ఇంటి దగ్గర నుంచి. బయలుదేరినప్పుడు అమ్మ భార్యలిద్దరికీ చెప్పాడు, లేయాకి రాహేలికి, అమ్మ మనం వెళ్ళిపోతున్నాం ఇక్కడి నుంచి మీ తండ్రి ఇంటి దగ్గర నుంచి అన్నప్పుడు, ఏమండి రాహేలు బయలుదేరుతుందంటే పర్వాలేదు. ఎందుకు? రాహేల్ని ఎవరు ప్రేమిస్తారు? భర్త ప్రేమిస్తాడు, హత్తుకుంటాడు, చూసుకుంటాడు కనుక అమ్మ మనం ఇక్కడి నుంచి మనం మా సొంత ఊరికి వెళ్ళిపోతున్నాం అంటే ఏమండి రాహేలు బయలుదేరిందంటే పర్వాలేదు. కానీ ఎవరు కూడా బయలుదేరారు తెలుసా?
లేయ కూడా బయలుదేరుద్దండి. అదేంటండి, మీరు ఎక్కడుంటే నేను అక్కడేనండి అంటే, సొంత తండ్రిని విడిచిపెట్టి ప్రేమించని భర్త వెనక వేలు పట్టుకుని వచ్చేస్తుంది లేయ. ఏంటవిడికి ఆ ధైర్యం, ఏంటవిడికి ఆ తెగువ? నా భర్త ఎప్పటికైనా నన్ను ప్రేమిస్తాడు. కారణం ఏంటంటే, నా వెనక దేవుడు ఉన్నాడు, దేవుడు మాటలకు లోబడన నాకు భయం ఏంటి, దేవుడు నన్ను కాపాడుకుంటాడు అన్న ధైర్యంతో దేవుడి పైన ఆనుకుని బయలుదేరిపోయింది ఏమండి లేయ. ఇంకా రాహేలైనా బయలుదేరేటప్పుడు వాళ్ళ నాన్న దగ్గర ఆ రోజు వాళ్ళ ఏమంటే గృహదేవతలుగా ఉన్న దేవతలని ఆ బొమ్మల్ని దొంగిలించైనా బయలుదేరింది. కానీ ఈవిడేమీ అలా దొంగతనాలకు పాల్పడలేదు. నాకేదో దేవుడు ఉంటానని ధైర్యంగా ఉంటానని ఏమంటే వాళ్ళ నాన్న ఇంట్లో ఉన్న దేవతలను కానీ దొంగిలించినట్టుగా ఈవిడ జీవితంలో కనపడదు. ఎవరి జీవితంలో కనపడదు తెలుసది? రాహేలు ఇంట్లో ఉన్న వాళ్ళ నాన్న పూజిస్తున్న ఇంటి దేవతల విగ్రహాలను పట్టుకుని వచ్చేసిందండి. అంటే దేవుడి మీద ఎక్కడో సరైన నమ్మకం లేనిదిగా రాహేలు కనపడుతుంది. పూర్తిగా దేవుడి పైన ఆనుకున్నట్టుగా ఎవరి జీవితం కనపడుతుంది? లేయ జీవితం. అందుకే లేయని గొప్ప చేసుకుంటున్నాడు. బిడ్డలను మంచి మంచి బిడ్డలను ఇస్తున్నాడు, తోడుగా ఉంటున్నాడు. భర్త ప్రేమించకపోయినా ప్రేమను అందిస్తున్నాడు దేవుడు. ఆడపిల్లలుగా మీకు దేవుడిచ్చిన పెద్ద ధైర్యం ఉందండి బైబిల్లో, మీరు నమ్మితే. ఆడపిల్లలుగా దేవుడిచ్చిన ధైర్యం ఏంటంటే, నీ భర్త నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా అమ్మ నేను నీ వెనకుంటాను, లేయ వెనకున్నాను. నీ భర్తను ఎప్పటికైనా నేను మారుస్తాను, నువ్వు ప్రేమగా ఉండు, నా మాటల ప్రకారం నువ్వు జీవించు, నేను చెప్పింది చేయి వాక్యంలో, నీ భర్త మారిపోతాడు. లేయ మార్చుకుందండి. దేవుని పిల్లలరా, ఈరోజు ఎవరి కుటుంబం మారాలి అన్నా, ఎవరి కుటుంబం బాగుండాలి అన్నా కేవలం లేయ జీవితాన్ని బాగా స్టడీ చేస్తే చాలండి. ఆవిడ తలొగ్గుతున్నట్టుగా ప్రతి స్త్రీ తలొగ్గితే చిట్ట చివరికి దాసుడైపోయాడు యాకోబు ఆవిడ ప్రేమకండి. కుటుంబం నిలబడిపోయింది, నిలబెట్టుకుంది. నాకెందుకులే అని వెళ్ళిపోతే అంతమంది పిల్లల్ని కంటదా? ఈరోజు ఏమండి, యాకోబు గర్భాన పుట్టిన 12 మంది పిల్లల్ని 12 గోత్రాలుగా ఈరోజు మనం చదువుకుంటున్నామంటే ఆ గోత్రాలకి మూలం ఆ తల్లి అయ్యేదా? నాకెందుకు ఈ పెళ్ళి, నాకెందుకు ఈయనతో నన్ను ప్రేమించని భర్త దగ్గర నేనెందుకు ఉండాలని ఈరోజు స్త్రీలు తీసుకుంటున్నట్టుగా తప్పుడు నిర్ణయాలు ఆ రోజు లేయే తీసుకుంటే ఆ తల్లి గురించి ఈరోజు అంత గొప్పగా మనం చదువుకుంటామా? దేవుని పిల్లలరా, వాక్యాలు వినడానికో చదువుకోవడానికో కాదు, జీవితాలలో పాటించటానికి. కనుక గృహ పరిపాలన ఆ బాధ్యత దేవుడు ప్రతి స్త్రీ పైన పెట్టాడు. ఒకవేళ ఒడిదుడుకులు వస్తుంటే ఆవిడకి వచ్చినన్ని కష్టాలు మీకు ఏమైనా వస్తున్నాయేమో ఒక్కసారి ఎవరిని ముందు పెట్టుకోవాలి? లేయని ముందు పెట్టుకోండి. వివాహం చేసి చేతులు దుడుపుకున్న తండ్రి, ఇష్టం లేని భర్త, ఏమంటే పక్కనే చెల్లి మరొక భార్యగా వచ్చి ఈవిడిని అసహించుకుంటుంది, అక్క మీద అసూయ చూపుతుంది, అక్క మీద ఏమన్నా అంటే అలుగుతుంది, కోపపడుతుంది. ఎవ్వరి ప్రేమ లేదండి లేయకి, అయినా నిలబడుతుంది దేవుడి పైన ఆనుకుని. అలా నిలబడిన ప్రతి కుమార్తె వెనక కన్నతండ్రి దేవుడు ఉంటాడు, మర్చిపోకండి. దేవుని పిల్లలరా, ఇలా ప్రతి స్త్రీ కుటుంబాన్ని కట్టుకుంటే ఆ కుటుంబం దేవుడిలో నిలబడుతుంది. దైవ కార్యక్రమాలు ఆ కుటుంబం ద్వారా జరుగుతాయి. మీ ఇద్దరిని జతపరిచినందుకు దేవుడు ఎబ్రీ పత్రికలు అన్నాడు కదా, వివాహం అన్ని విషయములలో అప్పుడు అవుతుంది ఘనమైనది. ఎప్పుడు? మీరు మీ కుటుంబాన్ని నిలబెట్టి మీ కుటుంబం ద్వారా దేవుడు పని జరుగుతూ మీ నుంచి వచ్చిన గర్భఫలాలు ఎప్పుడైతే దేవుడు పనిలో వాడబడుతున్నాయో, మీ నుంచి వచ్చిన గర్భఫలాలు బిడ్డలు ఎప్పుడైతే ఆ దేవుడు మాటలు నేర్చుకుంటున్నారో అప్పుడు ఆ వివాహం ఏమవుతుంది? ఘనమైన వివాహం అవుతుంది.